ఉద్యోగాలకి తర్వాత అప్లై చేయొచ్చు. ముందు చూడండి. ఎందుకంటే మీకు ఏ ఉద్యోగం వచ్చినా ఉపయోగం లేదు కాబట్టి. లైవ్ ఎగ్జాంపులే చెప్తానండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏది నెలకి 60,000-70,000 జీతం తీసుకునే ఎంప్లాయ్ సాయంత్రం అయితే ఒక చిన్న హాబీ పెట్టుకున్నాడండి. హాబీ అంటే ఏం లేదు. పోతూ ఇంటికి పోతూ దారిలో ఎవరో ఒకళ్ళు దొరుకుతారు కదా! మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చైన్ లాక్కుపోవడమే. చైన్ స్నాచింగ్ అండి. ఒరేయ్! ఇదేం పోయే కాలం వీడికి అంత జీతం అంటున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారంటే నిజమేనండి. రమేష్ నాయక్ స్టోరీ అని చెప్పి కొట్టండి, మీకు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చేసింది. కదిర్లో ఎంప్లాయ్ అండి, ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి. ఇంటికి పోతూ ఏదో ఒక మహిళను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవడం, మంచిగా రెక్కీ చేయడం, ఆ చైన్ పట్టుకుపోవడం అండి. అది మెడలో చైన్ ఉంటే చైన్, ఏది ఉంటే అది. రీసెంట్గా దొరికేశాడండి. ఒక అమ్మాయి గట్టిగా ఫైట్ చేసింది, పట్టుకోవడానికి ట్రై చేసింది, చుట్టూ జనం వచ్చారు, అయినా కానీ వదిలించుకొని పారిపోయాడు. కానీ సీసీ కెమెరా దొరికేస్తుంది కదా, సీసీ కెమెరా పట్టేసింది అన్నట్టు. అసలు ఏంటి విషయం అంటే, నేను మళ్ళీ వస్తున్నాను మీ దగ్గరికి. అనవసరమైన ఆశలు అంటే ఇవి మన పిల్లలకి నేర్పకపోతే, ఇప్పటి నుంచే నేర్పకపోతే చాలా కష్టం అంటున్నానండి. ఎలా వస్తాయండి ఇవన్నీ కూడా? స్కూల్లో నేర్పుతున్నారు కదా, ఎవరో ఒకళ్ళు మీలాంటి వాళ్ళు చెప్తున్నారు కదా అంటే, ఇంట్లో తల్లిదండ్రులు చిన్న అలవాట్లు నేర్పిస్తే రేపటి రోజు బెట్టింగ్ దగ్గర నుంచి, జోదం దగ్గర నుంచి ఏది ఉండదండి. ఈ బెట్టింగ్, జోదం ఎందుకంటున్నానంటే, ఈ రమేష్ నాయక్ ఈరోజు సొసైటీలో చాలామంది కుర్రాళ్ళలాగే ఐపీఎల్ స్టార్ట్ అయ్యిందంటే బెట్టింగ్లోకి వెళ్ళిపోవచ్చండి. అంటే వేలల్లో వందల్లో కాదు, కోటిన్నర బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. మరి ఏం చేయాలి? సంపాదించాలి. ఉద్యోగంలో అంత ఆదాయం రాదు, ఏదో పని చేయాలి కదా. ఇదిగో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, మా పిల్లలకి అలాంటి బుద్ధులు రావండి, వచ్చే అవకాశం లేవండి అంటున్నారు. మరి రమేష్ నాయక్ తల్లిదండ్రులు కూడా అలాగే అనుకున్నారండి. ఏం చేయాలంటే ఇవ్వటం నేర్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏమి ఇచ్చేయాలండి? ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేయాలా? పిల్లాడి దగ్గర ఉన్నాయన్నీ పక్క పిల్లలకి ఇచ్చేయమంటారా అని మీరు అనొచ్చు. చిన్నవి ముందు ఇంట్లో అక్క, చెల్లి, అన్న, తమ్ముడితో షేరింగ్ చేసుకోవడం నేర్పండి. దయచేసి నేర్పండి. నేను మళ్ళీ చెప్తున్నా. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాక కూడా ఒకటి ఎరా నేర్పండి. దారిలో ఎవరైనా బిచ్చగాళ్ళు అది కనపడితే కాస్త 10 రూపాయలు ఇవ్వటం కూడా నేర్పండి. నేను ఒకటి చెప్పాను మీ అందరికీ కూడా, వాడేసుకున్న పుస్తకాలు ఉంటాయి కదండి, మనం చదివేసిన పుస్తకాలు, అవి ఇచ్చేయమని చెప్పండి. ఎవరికి? మీ ఇంటి పక్కన ఎవరో పిల్లలు ఉంటారు, పేద పిల్లలు కానీ, అవసరమైన పిల్లలకి ఇచ్చేయమని చెప్పండి. ఆ మైండ్ సెట్ ఎంత బాగా పనిచేస్తుందంటే, ఇగో ఇలాంటి అలవాట్లు రావు. అంటే మనం ఇవ్వటంలో ఉన్న ఆనందం వేరండి, పుచ్చుకోవటంలో ఏముంటుందండి? ఇవ్వటంలో ఉన్న ఆనందం వేరు. చిన్న ఎగ్జాంపులే చెప్తున్నాను. అందుకే మనం విద్యాదానం అని చెప్పి స్టార్ట్ చేసాం. పుస్తకాలు, మీ పిల్లల దగ్గర ఉన్న పుస్తకాలు ఇస్తే ఏదో పుణ్యం పురుషార్థం, తర్వాత సంగతి. మీ పిల్లాడి మానసిక పరమైన ఎదుగుదలకి, ఎలాంటి అలవాట్లు దూరం అయిపోవడానికి ఉపయోగపడతాయి.